మారుతి గారికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ డార్లింగ్ స్వామి గారికి, అనిల్ సార్, తిరువీరి గారికి. యా డైరెక్టర్ గారు నాకు ఒక విషయం చెప్పున్నారు, అంటే మీరు పాటల్లో చెప్పండి ఏదైనా అని. మాటల్లో కన్నా రాతల్లో ఉన్న రీతి బ్రతుకు తీరు ఉంటుందా, బ్రతుకు తీరు బట్టి నీ రాతేమో మారుతోందా. ఈ పాట తత్వంలాగా ఉంటుందండి. దీనిలో నేను ఫస్ట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు నేను 6 పల్లవులు రాస్తాను దానికి. సార్కి దానిలో ఉన్న సాహిత్యం వచ్చి ఈ సిచ్యువేషన్గా అన్నీ సింక్ అవుతున్నాయి నాకు, వీటన్నిటిని కూడా నేను వాడుకుంటానని చెప్పి ఆ తత్వాన్ని 2 సాంగ్స్గా చేస్తున్నారు. దానిలో నాకు నచ్చిన లైన్స్ ఏంటంటే, ఇంకా మాయేము తెరలై ముసిరేస్తూ ఉంటుందే, తెరలన్నీ మాయమయ్యే దారంటే లోనదారే. అంటే చూడడానికి ఒక 2 లైన్స్ చెప్పినట్టున్నా కానీ దానిలో ఇఫ్ యూ సీ దట్ ఈవెన్ దోస్ ఆర్ సింపుల్ వర్డ్స్ అయినా కానీ లోకం అనేది మిథ్య అంటుంటారు. టు ఫ్రీ ఫ్రమ్ ద ఇల్యూషన్ ద ఓన్లీ వే ఈజ్ ఇన్. లోపల చూసుకోకపోతే కుదరదు అని. ఇక్కడ విలన్ కూడా ఇది సింక్ అవుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. సో యా, తిరువూరి గారికి నా నమస్కారాలు. ఈ ఆపరేషన్ రమణ మూవీ నాకు చూపించారు, చాలా బాగుంది. నాకు సినిమా చూడగానే ఏమనిపించింది అంటే, జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి మనకి ఏది మంచి ఏది చెడు నెక్స్ట్ ఇవి చెప్పగలిగేది మొదటి పేరెంట్స్, ఆ తర్వాత టీచర్స్, ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత లిటరేచర్, బుక్స్. ఈ బుక్స్ చదవడం వల్ల ఒక పేషెన్సీ, నెక్స్ట్ సొసైటీకి ఏది మంచి ఏది చెడు, ఏది చెప్పొచ్చు ఏది చెప్పకూడదు అన్నది క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఆ బుక్స్ వల్ల, ఈ లిటరేచర్ వల్ల ఒక లక్ష్యం క్రియేట్ అవుతుంది. సో నాకు తెలిసిన కొద్ది మంది మిత్రులు బాగా లిటరేచర్ చదివిన వ్యక్తి మా సత్య గారు. సో ఆయనతో నాకు మొదటి నుంచి కూడా మేము ఎప్పుడు కలిసిన సినిమా గురించి, బుక్స్ గురించి, ఆ లిటరేచర్ గురించి మాట్లాడారు. సో అటువంటి వ్యక్తి ఒక సినిమా చేసినప్పుడు, ఒక కథ చేసినప్పుడు ఆ కథ చాలా అద్భుతంగా ఉంటుందని నా ఫీలింగ్. అట్ ది సేమ్ టైం దాంట్లో ఒక ఫిలాసఫీ, సొసైటీకి ఏదో చెప్పాలి అన్న ఒక ఫీలింగ్, నెక్స్ట్ సొసైటీలో ఏం జరుగుతుంది, ఏది బ్యాడ్ ఏది గుడ్, ఇది క్లారిటీగా ఒక విషయం చెప్పాలి అని ఇవన్నీ పెట్టుకుని ఒక కథ చేస్తారు. సో అలా ఈ కథ చేశారు ఆయన. సో ఆ కథని ఆయన అనుకున్నట్లు విజువలైజ్ చేయడం చాలా బాగా చేశారు. అంటే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ సినిమా విజువల్ అంత బాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో అది నాకైతే డెఫినెట్గా అది హిట్ అవుతుందని ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యన ట్రైలర్స్ అవి చూసినా ఏం చూసినా ఆ మాస్క్ మ్యాన్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ చేశారు. సినిమా చూడాలి, ఖచ్చితంగా చూడాలన్న ఫీలింగ్ చాలామందికి క్రియేట్ అయింది ఈ మూవీ. సో మన ట్రైలర్ కూడా అలాగే ఉంది. సో అలాగే రక్షిత్ కూడా మూవీలో చాలా అద్భుతంగా ముందు సినిమాల్లో కన్నా వీటిలో బాగా షార్ప్గా చాలా బాగా చేశాడు. ప్రతి సీను పండించాడు. సో వాళ్ళ నాన్నగారి చేతుల్లో తను ఇంకొక మెట్టు ఎదిగాడని, యాక్షన్లో నటనలో ఇంకో మెట్టు ఎదిగాడని నాకు అనిపించింది అన్నమాట. ఈ సినిమా ఏ రకంగా అయినా సరే హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈయన మన సత్య గారు మొదటి నుంచి బిజినెస్లో ఉన్నారు. సో అందులో ఆయన ఆ జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఆయన ఆ లక్ష్యాన్ని చేరుకుని ఆ బిజినెస్లో సక్సెస్ సాధించారు. సో అలాగే ఇప్పుడు ఈ బిజినెస్లోంచి ఈ క్రియేటివ్ దాంట్లోకి మళ్ళీ మారారు. సో ఇందులో కూడా ఆయన సూపర్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ ఆలోచనలే మీ శత్రువులు, ఇది నాకు బాగా నచ్చింది ఆ లైన్. డెఫినెట్గా అంటే ప్రతి ఒక్కళ్ళకి అప్లై ఈజీగా అవుతుంది. ఒక్కొక్కసారి మనం అంతా డార్క్గా ఆలోచిస్తాం, మనకే భయం వేస్తుంది ఏంటి ఎలా ఆలోచించేసి అని. సో అలాంటి ఒక సెన్సిటివ్ లైన్ తీసుకుని డెఫినెట్గా చాలా మంచి కథ వచ్చిందని నాకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమైంది. అలాగే సత్య గారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవ్వాలని ఉందనుకుంటా. నాకు చాలాసార్లు కలిశాను కానీ మధ్యలో ఎప్పుడు అలాంటి టాపిక్ రాలే, కథలు చెప్పారు కానీ. బట్ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన చాలా ప్లాన్డ్గా ముందు వాళ్ళ అబ్బాయిని హీరోని చేసి ఒక 4-5 సినిమాలు తనతో ట్రావెల్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నారు. ఇది చాలా కొత్తగా ఉంది. అంటే ఫాదర్ డైరెక్షన్లో కొడుకు యాక్ట్ చేయడం అనేది బాలీవుడ్లో ఒక 4-5 ఉన్నారు. బట్ నాకు తెలిసి తెలుగులో పూరి జగన్నాథ్ గారు తప్ప ఇంకెవరు లేరు. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సార్ మీకు.
అలాగే ఏంటంటే డైరెక్టర్ ఫాదర్ అయితే ఒక్కొక్కసారి బిడియం ఉంటుంది ఎక్కువ, బట్ రక్షిత్ని చూస్తుంటే అంటే చాలా ఫ్రీగా మా నాన్నే కదా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, బాగా చేయొచ్చు అన్న ఫీల్ అయితే కనిపించింది నాకు. అంటే కొన్ని సినిమాలు అంతకుముందు చూసిన సినిమాల కన్నా కొంచెం పరిణతి చెందిన నటుడిలాగా అనిపించాడు నాకు. అలాగే ఈ ఆపరేషన్ రావణ్ అనే టైటిల్ ఇందాక స్వామి గారు చెప్పినట్టు మనకు సమాజానికి రామాయణం ఏది చూసినా ముందు విలన్ అంటే చిన్నప్పటి నుంచి విన్న కథల్లో రావణాసురుడే విలన్ అనేది మనకి మైండ్లో కనపడుతుంది. సో అలాంటి ఒక టైటిల్ పెట్టారంటే డెఫినెట్గా మనలో ఉన్న ఆలోచనల్ని, ఆ శత్రువుల్ని చంపే దిశగా ఏం చూపించబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది రేపు థియేటర్లో చూద్దాం. లో జరిగిందా మీ ఆలోచనలో మీ శత్రువులు అంటే మరి అంత చాలా cruel- సార్ ఉంటుంది డార్క్ సైడ్, బట్ తెల్లారు లేవగానే మళ్ళీ ఇదేంటి ఇలా ఆలోచించాం రాత్రి అని ఒక ఫీల్ అయితే వస్తుంది. అది షూర్ నాకు మీకు కూడా వచ్చి ఉంటుంది. లేదండి, ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనిల్ గారు. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన స్వామి గారికి, అనిల్ గారికి, మా పలాస మా రంగారావు మోహన్ రావు, మరీ ముఖ్యంగా మా మారుతి గారికి ధన్యవాదాలు. మారుతి గారు గురించి చెప్పాలంటే ఇక్కడికి రావటం అనేది మారుతి గారు చిన్న విషయం. అసలు నేను ఇక్కడ ఉంటా కారణం మారుతి గారే, రక్షిత్ కానీ నేను కానీ. కాబట్టి మారుతి గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఈ సినిమా గురించి నేను ఆల్రెడీ కొన్నిసార్లు మాట్లాడాను. ఈ సినిమాలో ముఖ్యంగా చేసిన డిఓపి నాని చాలా మంచి వర్క్ చేశాడు. అలాగే ఎడిటర్ సత్య, అలాగే ఈ సినిమాకి మాటలు రాసి నాతో డైరెక్షన్ టీంలో కో డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీ లోహిత్ పూజారి. పేరుకి రెండే పనులే కానీ అన్ని పనుల్లోనూ లక్ష్మీ లోహిత్ నాతో పాటు ఈ సినిమా రిలీజ్ వరకు పక్కనే ఉండి నడిపిస్తున్నవాడు మా లక్ష్మీ లోహిత్ పూజారి. సో ఈ సినిమా గురించి మీ ఆలోచనలే మీ శత్రువులు, సైకో స్టోరీ అనే ట్యాగ్ లైన్స్తో సినిమా వస్తుంది. కానీ ఇది నిజానికి ఒక చక్కటి ప్రేమ సెన్సిబిలిటీస్కి సంబంధించిన కథ. ప్రేమని రకరకాలుగా చెప్పచ్చు. ఆ ప్రేమ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఎంత డీప్ ప్రేమ ఎంత వైలెంట్గా మారుతుంది అనేది. ఒక మనిషి ప్రేమని ఎలా తీసుకుంటాడు, ప్రేమ అంటే ఓన్లీ ఇవ్వటమే అనుకుంటే అది ఒక రకంగా ఉంటుంది. ప్రేమ అంటే అంతా నా మీదే చూపించాలి అనుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. ఒక ప్రేమ ఇవ్వటమే కాబట్టి యాక్సెప్ట్ చేసి ఎదుటాలను ఒప్పుకొని ముందుకెళ్ళిపోవటం. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బంధాలు, అనుబంధాలు, ఇష్టాలు, ప్రేమ వేరువేరని ఇప్పుడు దాకా, ఒకటే అని అనుకున్నప్పుడు దాకా ఇది వేరువేరని ఈరోజు తెలిసింది అని. ఒక జనరేషన్ ముందు ఇవన్నీ కలిసే ఉన్నాయి. బంధాలు, అనుబంధాలు, ఇష్టాలు, ప్రేమలు అన్నీ కలిసి ఉన్నాయి ఒక జనరేషన్ ముందు. ఇప్పుడు అన్నీ విడిపోయి ఉన్నాయి. కొంచెం డీప్గా ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా రిలీజ్ చేయటానికి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇదంతా ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్దవాళ్ళు 4-5 జాగ్రత్తగా ఆలోచించి సినిమాలను బతికించాలి. ఎందుకంటే కొద్దిమందికి ఇక్కడ సినిమాలు రిలీజ్ చేయడానికి సినిమా టికెట్లు ఇవన్నీ ఇబ్బందులు లేవు, కానీ సినిమా ఇండస్ట్రీలోనే మళ్ళీ చాలా ఇబ్బంది ఉంది. అసలు సినిమా ముందు ఉంటుందా ఉండదా అనే అంత డౌట్ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉంది. కానీ దాన్ని సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్ళే పెద్ద మనిషి ఎవరు లేరు ఇక్కడ ఇండస్ట్రీలో. వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ సినిమాకి నిజంగా ఉన్న సమస్యలు ఏంటి, ఇంత రేట్లు పెంచడం వల్ల నిజంగా సినిమా దగ్గరికి తీసుకెళ్తున్నామా, ఇంత పాప్కార్న్ అమ్మటం వల్ల నిజంగా సినిమాకి వస్తారా జనాలు, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచించాలి. చాలా థియేటర్లు ఒక వారం మూసేసి ఒక వారం తెరుస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకు సీరియస్గా ఆలోచించట్లేదో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక 5-6 పెద్దలు ఆలోచిస్తే చాలు. ఇది నా విజ్ఞప్తి. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్లో చూడండి. మీ అందరిని ఎక్సైట్ చేస్తుంది. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ స్పీచ్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్ట్ తిరువీర్ గారిని మాట్లాడాల్సిందిగా. మారుతి గారికి, ఆపరేషన్ రావణ్ టీంకి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఓకే,
పలాస అప్పుడు కూడా మారుతి గారు మాకు సపోర్ట్గా నిలిచారు, ఈరోజు కూడా వచ్చారు. సో పలాసలాగే రక్షిత్కి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అండ్ వెంకట సత్య గారు, నేను స్క్రిప్ట్ రీడింగ్ చేస్తున్నప్పటి నుంచి గమనించాను. ఒకరోజు ఇది చెప్పొచ్చో లేదో, ఈ సినిమాతో నేను భాగం అవ్వాల్సి ఉండింది, కుదరలేదంతే. నరేషన్ ఇచ్చినప్పుడు ఈ సినిమా కథ మొత్తం తెలుసు నాకు కొన్ని ఫేవరెట్ థ్రిల్లర్ ఫిల్మ్స్ ఉంటాయి. అది రాక్షసన్ కానీ, లేకపోతే మరదాని 2 కానీ, అంజాం పాత్ర కానీ. సో నాకు అంతే గూస్ బంప్స్ వచ్చాయి ఈ స్టోరీ చెప్పినప్పుడు, అదిరిపోయింది. సో చెప్పడం వరకు ఓకే, ఎలా తీస్తారో అనుకున్నాను. టీజర్ వచ్చిన రోజు నిజంగా ఈయన ప్రొడ్యూసరే ఉన్నారా అప్పుడు అనిపించింది, అంత బాగా తీశారు. అసలు టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ చూస్తే ఒక ఫస్ట్ టైం చేసిన ఆయనలాగా అయితే ఎక్కడ అనిపించలేదు. సో రెగ్యులర్గా కథలు వింటూ ఉంటాము, చాలామందిని కలుస్తుంటాం, కానీ ఇది చాలా ప్రొఫెషనల్గా తీశారు. రీసెంట్గా నేను నిన్న డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చదివాను, రక్షిత్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి ఇచ్చింది. పొద్దున 4 o'clock వచ్చి సెట్లో కూర్చునే వాళ్ళు, 7 o'clock షార్ట్ పడేదంటే అసలు చాలా సంతోషంగా ఇచ్చింది. మనకు తెలిసిన వ్యక్తులే ఈరోజు ఈ సినిమా చేస్తున్నారు, దట్టు ఆయన ప్యాషన్ చూస్తూ ఉంటే. నాకు తెలిసి రిటైర్మెంట్ లేనివి బిజినెస్, సినిమా ఏదైతే ఉంటుందో, ప్యాషన్, ఇష్టం, అది మనకి వయసు అనేది అసలు ఎప్పుడు కూడా లెక్కలోకి రాదు అనిపించింది. ఆయన ఎంత ప్రొఫెషనల్గా ఈ సినిమాని మలిచారో మనం చూస్తే చెప్పచ్చు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, థియేటర్స్లో చాలా బాగా రిసీవ్ చేసుకుని, థ్రిల్లర్స్ చాలా అందరికీ ఇష్టమైనవి, ఓటీటీలో కానీ థియేటర్లో కానీ ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడి జానరా ఇది. సో వాళ్ళకి మంచి డబ్బులు తేకూడాలి అండ్ మంచి మంచి సినిమాలు ఇలాగే ఈ ప్యాషన్తో ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరువేరు కాకపోతే మీకు లైఫ్లో ఎప్పుడైనా మీ ఆలోచనలో మీ సందర్భాలు? చాలా ఫ్రీక్వెంట్గా అనిపించేది, ఇప్పుడు తగ్గాయి. ఓకే, గివప్ ఇచ్చేద్దాం, ఎందుకు ఇవ్వాలి అనిపించిన అని కొంచెం టైం పట్టేది, బట్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఓకే. నాకు మీ ఆలోచనలు ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటాయని అనిపిస్తుంది. మీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడు దాంట్లో ఎప్పుడు పువ్వులు, మొక్కలు. సో అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాలో ఒక పద్యం పాడాను, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పద్యం మళ్ళా పాడాలనిపిస్తుంది నాకు. నెత్తురు మాంస ఖండములు నిండిన పాపపు బండిలాగు ఈ గిత్త రవంత ఏనియు పరికింపదు స్వీయ భవిష్యమెట్టిదో కత్తి ఖరాన దాల్చి బలికై కొనిపోవు కసాయి వెంట పరివెత్తును మేక కంఠమున మ్రేలెడు వేప చిగుర్లు మ్రేయుచు. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ అలాట్. ఇది ఇట్లాంటి పద్యాలు చాలా ఇంకా తెలియాలి మన జనరేషన్కి. సో సినిమా అంతా ఇట్లా ఉండదు, ఒక మంచి దీంట్లో ఒక హీరో తాలూకా క్యారెక్టరైజేషన్ చెప్పడానికి అది ఉంటుంది. అండ్ సినిమా గురించి ముఖ్యంగా నేను ఈ స్టేజ్ మీద థ్యాంక్ చేయాలి మారుతి గారిని. మారుతి అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ముఖ్యమైన కారణం మారుతి గారే. ఇప్పటికీ నా వెనకాలే ఉన్నారు, నా చేయి పట్టుకునే ఉన్నారు, ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అలాగే స్వామి గారు ఆల్వేస్ బీన్ అ సపోర్ట్ సిస్టమ్. అండ్ అనిల్ గారు నేను ఒక సినిమా చెయ్యాలి మేము అప్పుడు అనుకున్నాము, తప్పకుండా ఒకటి వస్తుంది అనుకుంటున్నాను. అండ్ తిరు గురించి మాట్లాడాలి. పలాస అప్పుడు చాలా మేమిద్దరం నిజంగా బ్రదర్స్ అనే దీంట్లో చాలామంది అడిగారు. మేమిద్దరం కూడా అలాగే ఉంటాం. ఈ రోజుకి నేను రంగా అనే పిలుస్తాను, తిరు నన్ను మోహన్ రావు అనే పిలుస్తాడు. వి షేర్ సచ్ ఎ బాండ్. ఇట్లాంటి రోజుల్లో కూడా అంత జెన్యున్గా ఉంటాడు తిరు నాతో. అది మామూలు విషయం కాదు, పిలవగానే వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తిరు. నువ్వు చేసి ఉంటే ఇంకా బాగుండేది ఈ సినిమా, కానీ కొన్ని కారణాల వలన చెప్పినట్టుగా కుదరలేదు. ఈ సినిమా గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే మా నాన్నగారి గురించి మాట్లాడాలి. ఆయన చాలా బాగా, ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ కాకుండా చాలా బాగా చేశారు. అంతకన్నా నేను మాట్లాడను, ఏంటో నాకు చాలా ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. అండ్ మా నాన్నగారి తర్వాత లోహిత్ ఈ సినిమాలో ఫెంటాస్టిక్ జాబ్, వన్ ఆఫ్ ద పిల్లర్ లోహిత్. థ్యాంక్ యూ సో మచ్ మాతో ఉన్నందుకు. ఈ రోజు వరకు నిజంగా నన్ను అన్న అని పిలుస్తాడు, కానీ నాకు అన్నయ్య లాంటోడు లోహిత్. అంటే బాబాయ్ వయసు ఉంటుంది, అది వేరే విషయం.
కానీ నాకు చాలా ఇష్టమైన నాకు చాలా కొంతమందితోనే నేను కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయితే అంతే ఇదిగా ఉంటాను. అట్లా ఒక కనెక్ట్ అయిన వ్యక్తి నాకు లోహిత్, నాకు జీవితాంతం ఉంటాడు. ఉంటావుగా? ఉంటా. కలిసి కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము, సూన్ చెప్తాం. థ్యాంక్స్ అలాట్ లోహిత్. ఈ కథ, ఈ మాస్క్ మ్యాన్ ఇదేంటి ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగాం ఆడియన్స్లో. మేము చేసే ప్రయత్నం అంతా చేసాము, మేము చేయగలిగింది అంతా చేసాము. ఆడియన్స్కే వదిలేస్తున్నాము, మీకు వదిలేస్తున్నాము. నేనేదో మొన్న ట్రైలర్ లాంచ్లో ఏదో నేనే లేపుకుంటాను అది ఇది అని ఏదో ఆవేశంలో అట్లా మాట్లాడతాము. దాని ఉద్దేశం ఏదో మేము సినిమాలు తీసుకుని మేమే చూసుకుంటామని కాదు. ఆ యాటిట్యూడ్లో కూడా నేను ఎప్పుడు ఉండను. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేసాము. మీరు మీడియా వారు అండ్ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని, మా నాన్నగారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నన్ను చిరస్థాయిలో ఉంచుతుందని, ఇట్ షుడ్ బి ఏ మెమరబుల్ సినిమా అని కోరుకుంటున్నాను. అండ్ కెమెరామెన్ గారి గురించి మాట్లాడాలంటే, కెమెరామెన్ నాని గారు చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు, ఫ్యాంటాస్టిక్ జాబ్ చేశారు. ఇక్కడికి రాలేకపోయారు ఇవాళ. అండ్ ఫైట్స్ జాషువా మాస్టర్ చేశారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నిజంగా వెరీ టఫ్. ఆ 60 feet కంటైనర్ ఫైట్ ఎపిసోడ్ అయితే ఇట్ విల్ థ్రిల్ యూ అలాట్. చాలా కష్టపడి చేసాము, కాళ్ళు కూడా ఎరగొట్టుకున్నాము, ఇంకా రకరకాల ఇబ్బందులు పడ్డాము. మ్యూజిక్ ఆర్ఆర్ వసంత్ గారు ప్రాణం పోసి కొట్టారు ఈ సినిమాకి. నిజంగా సెకండ్ హాఫ్లో నేను 4-5 సార్లు సినిమా చూశాను. జనరలీ 4-5 సార్లు సినిమా చూసిన తర్వాత అంత తెలిసిన సీన్లే వస్తాయి, కానీ 4-5 సార్లు చూసిన తర్వాత కూడా నాకు ఆ గూస్ బంప్స్ ఒక సైక్ దీంట్లోకి వెళ్తుంది. మీరు ఓపెనింగ్ ఇందాక అది చూశారు కదా, అట్లాంటి మూమెంట్స్ సెకండ్ హాఫ్లో ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఈ మాస్క్ మ్యాన్ ఎవరు ఒక కంటెస్ట్ పెట్టాము. డెఫినెట్లీ మీరు వెళ్ళి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మేము ఇచ్చిన ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు సిల్వర్ కాయిన్ ఇస్తాము. నేనే వచ్చి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. గెస్ట్ చేయండి మాస్క్ మ్యాన్ ఎవరు. రియల్లీ ఎక్సైట్ చేస్తుంది. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఎవరికి లీకులు చేయొద్దు. కాయిన్ కోసం కానీ దేనికోసమైనా కానీ ఆ థ్రిల్ పోతుంది, ఆ ఇంట్రెస్ట్ పోతుంది. సో ఎవరు లీక్ చేయొద్దు. అండ్ థ్యాంక్స్ అలాట్ అందరికి. ఆదిత్య మ్యూజిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జేడి మాస్టర్ గురించి చెప్పాలి. ఈ సినిమాలోనే కాదు, నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయన ఫుల్ ఆల్బమ్ చేశారు. ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇన్ ఏ లిమిటెడ్ టైంలో బ్రహ్మాండంగా చేశారు. థ్యాంక్స్ అలాట్ జేడి మాస్టర్. అండ్ సంకీర్తన నాతో ఇది 2వ సినిమా, చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసింది. ఏదో హీరోయిన్ అంటే హీరోయిన్ పాటకు వచ్చి వెళ్ళిపోవడం కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. అండ్ రాధికా మేడం చేశారు ఈ సినిమాలో. చాలా బ్రహ్మాండమైన సీన్లు ఉంటాయి. సెకండ్ క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా ఏంటి అసలు ఈ పర్ఫార్మెన్స్, నిజంగా ఒక మదర్ తాలూకు ఆవేదన ఇట్లా ఉంటుందా అనేటట్టు చూపించారు. అండ్ వినోద్ సాగర్ గారు చేశారు. రీసెంట్గా మహారాజా అండ్ భారతీయుడిలో చేసిన వినోద్ సాగర్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కళ్ళు చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా ఒక సమిష్టి కృషి కాబట్టి చాలా బాగా వచ్చింది. మీరందరూ బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రణవం గారు అండ్ మా లిరిసిస్ట్ బ్రహ్మాండమైన పాటలు రాశారు. ఇందాక నేను కూర్చుని అక్కడ ఆ స్క్రీన్ మ్యాచ్ చూస్తుంటే ఒక సైక్ దీంట్లోకి వెళ్తున్నాం, అంటే ఇన్ ఎ పాజిటివ్ వే. చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. ఎప్పుడు ఉన్నాయి ఇంత మంచి ఫాదర్ ఉన్నప్పటికీ. అంటే మీ ఆలోచనలే మీ శత్రువులు అన్న దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, మనలో నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి, పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి, మీలో కూడా ఉంటాయి, అందరిలో ఉంటాయి. డెఫినెట్లీ ఉంటాయి. నేను కూడా మనిషిని కదా. అదే అదే క్వశ్చన్ కానీ మన నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు డామినేట్ చేసినప్పుడు మనం మంచి వ్యక్తులుగా సమాజంలో ఉంటాం. రైట్. అంటే ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? వస్తే ఎప్పుడైనా స్కూల్లో కానీ నెగిటివ్ ఆలోచనలు కూడా అప్పుడప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి ఆ యాంగిల్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి దూకితే ఏమన్నా కాలు ఇరుగుతుంది అనేది ఒక నెగిటివ్ ఆలోచన. దూకకుండా ఉండటం అనేది రకరకాల పర్స్పెక్టివ్ లో తీసుకోవచ్చు అది. కాబట్టి అంతా పాజిటివ్ గా తీసుకుంటే దూకితే గ్యారంటీగా ఇది అవుతుంది. అప్పుడప్పుడు పాజిటివ్ ఆలోచన కూడా కరెక్ట్ అవుతుంది. నాకు కూడా అర్థమైంది ఏంటంటే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు చాలా
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దని చాలాసార్లు 2-3 సార్లు అడిగాను ప్రసాద్ గారిని. అడిగితే చూసుకుని చేద్దామని అనుకుంటున్నారన్నారు. బట్ మంచి సీజను మంచి టైంలో ఆపరేషన్ రావణ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా లాస్ట్ ఒక 6 months బ్యాక్ చూశాను సినిమాని ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్లో. నిజంగా ఒక ఫాదర్ అయి ఉండి కొడుకుని హీరోగా పెట్టి ఒక థ్రిల్లర్ సినిమా ఇంత గ్రిప్పింగ్గా తీయడం అనేది చాలా రేరు. అది ఆయన నిజంగా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆయన ఎఫర్ట్ పెట్టి సినిమా మీద ప్యాషన్తో ఆయన వేరే బిజినెస్ నుంచి ఇక్కడికి వచ్చి ముందు కొడుకుని హీరోని చేసి ఒక పలాస లాంటి కథ ఎంచుకుని ఆ కథను సక్సెస్ఫుల్గా తెర మీదకి తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ ఈయన రూపొందించడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్గా ఈ సినిమా చేశారు. అలాగే అంటే ఏ ఫాదర్కైనా యాక్చువల్లీ కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉంటుంది, కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు. అలా తక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళల్లో రక్షిత్. ఎందుకంటే నేను బిగినింగ్ నుంచి తిని చూస్తున్నాను. అంటే తిని హీరో చేద్దామని అనుకున్న రోజుల్లో నేను యాక్చువల్లీ నిజంగా ఆయన ఏదో డబ్బులు పెట్టి చేద్దామని అనుకున్నాను కానీ బట్ తిన్లో ప్యాషన్ నిజంగా మన ఇంటి పక్కన కుర్రోళ్ళలాగానే యాక్టింగ్ చేయడం. అంటే లండన్ బాబులు అనే సినిమాతో యాక్చువల్గా చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్తూ బట్ తిన్లో క్యారెక్టర్ కనపడుతూ ఉండేది హీరో కంటే. ఆ క్యారెక్టర్ అనేది తర్వాత నిజంగా పలాసాలో ఫుల్ ప్లెడ్జ్డ్గా తను యాక్టింగ్ చేయడం మెస్పరైజ్ చేశాడు. దాని తర్వాత నేను రీసెంట్గా శశివద్ అనే సాంగ్ కూడా చూస్తే చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా రక్షిత్ నువ్వు ఒక మంచి హీరోతో అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్యాషన్తో పాటు ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది. చాలా తక్కువ మంది రీచ్ అవుతారు హీరోల్లో, నువ్వు అలా రీచ్ అయ్యావు పలాసతో. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే మా ప్రసాద్ గారు ఆయన లోపల ఉన్న ఆలోచనలు అది శత్రువో మిత్రుడో తర్వాత రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా ప్యాషన్గా రాసుకున్న కథ. అంటే ఒక తెలుగు పద్యం చెప్పాలని తపన పడటం, సినిమాలో ఒక మంచి విషయం చెప్పాలని, నెక్స్ట్ ఒక నావెల్ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్తుందో అలా సినిమా తీయాలని, అట్లాగే పబ్లిసిటీ కూడా సినిమాలో ఉన్న క్యారెక్టర్ పాపం అతని ఫేస్ చూపించుకోవడానికి లేకుండా అతనికి ఒక ముసుగేసి కార్నర్లో కూర్చోబెట్టారు. బట్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఎందుకంటే తనకి కూడా అసలు ఎవరైతేనో చూడాలి చేయాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అలాంటి ఇంట్రెస్ట్ని కలుగజేస్తూ ఈ ప్రమోషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా ఈ సినిమా చూసి ఈ టీం అందరినీ ఆశీర్దిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే మన తిరువీరు కూడా ఇక్కడికి వచ్చాడు. తను నిజంగా చాలా గొప్ప ఆర్టిస్ట్. తిరువీరు కూడా పలాసలో అంటే ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశాడో తెలుసు. నేను ఇప్పుడు అన్నాను ఒక డిఫరెంట్గా కనిపిస్తావు డార్లింగ్ నువ్వు అని. అలాగే తిరువీరుకి ఈ టీం అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్ స్వామి గారికి అట్లాగే అనిల్ గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని రేపు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చూశాను, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో చాలా బాగుంటుంది. ఇలాగే ఉంటుంది. ముగ్గురు ఇలా ఉంటే ఒకడు విచిత్రంగా ఉంటాడు. అంతేనా గీత? అంతే మాత్రం మీరు ఏం చెప్తారు. సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఉన్నాం. అట్ ద సేమ్ టైం మంచి సినిమాలకి ఆల్వేస్ మీ సపోర్ట్ అందిస్తూనే ఉంటారు, అది కొనసాగిస్తూ ఉండాలని కోరుకున్నాం. అండ్ మీ డైరెక్షన్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఎక్కడికి వెళ్ళినా మీరు దాని అప్డేట్ గురించి అడుగుతూ ఉంటారు అండ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా త్రీసీవెన్, థ్యాంక్ యూ. అండ్ అలాగే డార్లింగ్ స్వామి గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు, అనిల్ గారికి కూడా కృతజ్ఞతలు. మరొకసారి అనిల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆపరేషన్ రావడం అనే ఈ చిత్రంలో ఒక మంచి మెలోడీ సాంగ్ రాసే అవకాశం వచ్చింది. ముందుగా ఈరోజు గెస్ట్గా వచ్చిన మారుతి గారికి, తిరువీర్ గారికి, అనిల్ గారికి, డార్లింగ్ స్వామి గారికి నేను మా టీం తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇలాంటి ఒక గ్రిప్పింగ్ సినిమాలో మెలోడీ సాంగ్ దొరకడం చాలా అరుదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న టైంలో ఒక చిన్న రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఆ పాటలో చిన్న సెలబ్రేషన్ మోడ్లో వస్తుంది ఆ పాట. ఆ కథ ఆ కంటెంట్ని నాకు డైరెక్టర్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా నరేట్ చేయడం, దానికి తగ్గట్టుగా శర్వా గారు మంచి బాణీ ఇవ్వటం, అంతే శ్రద్ధగా నేను దాన్ని రాయడం జరిగింది. చందమామ కథలో మీరు యూట్యూబ్లో ఉందండి.
ఈ పాటలన్నీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ఆదిత్య మాధవ్ గారికి, నిరంజన్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే రక్షిత్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ చాలా మంచి పాజిటివ్ విషయాలు చెప్పారు. సో పెద్ద హిట్ అయ్యి మీతో జర్నీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హలో ఎవ్రీవన్. సో ఇక్కడ వచ్చిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హ్యావ్ డన్ ఏ బ్యూటిఫుల్ రోల్ ఇన్ దిస్ మూవీ, ఐ మస్ట్ సే. చాలా ఎమోషనల్ రోల్ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంతవరకు అన్ని పోలీస్ రోల్, గెస్ట్ ఆఫీసర్ రోల్ చేశాను. డైరెక్టర్ నన్ను నమ్మి ఒక మంచి ఎమోషనల్ రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. అండ్ ఐ మస్ట్ సే హీరో రక్షిత్ గారు ఈజ్ లుకింగ్ డామ్ స్టన్నింగ్. ట్రైలర్లో మీరు చూసే ఉంటారు. లేడీ ఫ్యాన్స్ డెఫినెట్లీ లవ్ ద లుక్. అండ్ త్రూ అవుట్ ద మూవీ ఖచ్చితంగా ఐఎమ్ టెల్లింగ్ యూ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐఎమ్ షూర్ టుమారో యూ విల్ బీ థ్రిల్డ్ ఇన్ ద సీట్స్ థియేటర్లో. We'll all see in the theatres, and many of you know Vijayawada they have sweet magic, and I have to say the magic of sweetness can be seen on sets by all the artists. Satya Garu and Rakshit Garu is very supportive and down to earth, and Lohit Garu was also very supportive in dialogue delivery when we were shooting. Thank you Andy. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ ఆల్సో మారుతి సార్కి అండ్ తిరువీరు గారికి అండ్ ఎవరైతే గెస్ట్లు వచ్చి వెళ్ళారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ నేను ఈరోజు చెప్పదలిసింది ఫస్ట్గా ప్రసాద్ సార్. మీకు వెంకట సత్యగా తెలుసు సార్, మాకు ప్రసాద్ సార్గా తెలుసు. అండ్ సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ నాకు ఒక సార్ విత్ యువర్ పర్మిషన్ నా క్యారెక్టర్ నేమ్ చెప్పొచ్చు కదా. సో ఐ డిడ్ ఇన్ దిస్ లక్ష్మి రోల్. మై క్యారెక్టర్ నేమ్ ఇస్ లక్ష్మి అండి. సో సార్ నన్ను ఎప్పుడు సెట్లో కూడా లక్ష్మి ఇలా చేద్దాం, లక్ష్మి అలా చేద్దాం సార్, నా పేరు గుర్తుంది కదా మీకు. సో అలా నా క్యారెక్టర్ని అండ్ నాకు ఒక కాస్ట్యూమ్ ఉంటుందండి, అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నా క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఉన్నాను అండ్ ఆ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇంకొకటి రక్షిత్ గారు. సెకండ్ థింగ్, రక్షిత్ గారు నేను కాంబినేషన్లో ఒక 4-5 days చేశామండి. సో అసలు హీరో వస్తున్నారు అంటే టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అస్సలు ఏం లేదు. మా ఫ్రెండ్ రక్షిత్ గారు సెట్లో ఎలా ట్రీట్ చేస్తారంటే ఓకే ఇది చేసేద్దాం, చాలా కూల్ అండి. డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ ఏదైనా మాకు అడ్వైస్ ఇస్తున్నప్పుడు కానీ వెరీ కూల్. థ్యాంక్ యూ రక్షిత్ గారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు యూ వర్క్ విత్ యూ. అండ్ లోహిత్ గారు థ్యాంక్స్ అండి, మంచి డైలాగ్స్ నాకు ఇచ్చినందుకు అండ్ మంచి నా క్యారెక్టరైజేషన్ని చాలా అంటే ఇంప్రవైజేషన్ చేసినందుకు థ్యాంక్ఫుల్ టు యూ లోహిత్ గారు. అండ్ మమ్మల్ని బాగా ప్రజెంట్ చేసినందుకు డిఓపి నాని గారు థ్యాంక్స్ అండి, ఈరోజు ఇక్కడికి రాలేదు. అండ్ ఆల్సో మై కో ఆర్టిస్ట్, నేను రాధిక గారితో వర్క్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం రాధిక గారితో వర్క్ చేశాను. అండ్ ఆల్సో చరణ్ రాజ్ గారు, నేను చాలా ఎక్కువ స్పీచ్ ఇస్తున్నట్టున్నాను, 1 minute కంప్లీట్ చేసేస్తాను. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు వర్కింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్. సత్య అలియాస్ ఏవిఎస్ వరప్రసాద్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సార్ నేను మీకు ఏమీ ఇవ్వలేను, నేను నా కృతజ్ఞతని ఇలాగే చూపించగలుగుతాను సార్. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో అవకాశం రావడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు, ఆర్టిస్టులకి తెలుసు, టెక్నీషియన్స్కి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఎవరికి అవకాశం అంత ఈజీగా రాదు. ఆ అవకాశం నాకు సార్ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను హీరో గురించి ఒక మాట, రక్షితాన్న గురించి ఒక మాట చెప్తాను. ఇందులో ఆయన ఆనంద్ శ్రీరామ్ అని క్యారెక్టర్ చేస్తున్నారు. నేను ఏమీ ఎక్కువ చెప్పట్లేదు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇదే మాట చెప్తారు. ఆయన నిజంగా శ్రీరాముడు. ఎందుకు శ్రీరాముడు అంటే తండ్రి మాట ఆయన జవదాటడు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఈ మాట, అది అతిశయోక్తం కాదు. అలాగే ఈరోజు ఈ వేదిక మీద రాధికా మేడం లేరు, ఆవిడ రావాల్సింది. ఆవిడ గురించి అతిశయోక్తి అనుకోకపోతే నటన అనే చిరునామాకి కేర్ ఆఫ్ అడ్రస్ మహానటి సావిత్రి గారు అయితే పిన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా రాధిక్ గారు. ఆవిడ అంత బాగా చేశారు. అంతకు మించి ఆవిడ గురించి నేనేం మాట్లాడను. రేపు రిలీజ్ అవుతుంది ఆపరేషన్ రౌండ్ 26న థియేటర్స్లో, మీరు చూస్తారు, ఆవిడ నట విశ్వరూపం చూస్తారు. ఆపరేషన్ రౌండ్లో ఒక డైలాగ్ ఉంటుంది,
ఈ పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయని కాదు, నీ అంతరాత్మ నీకేం చెప్తుందో విను, అది మాత్రమే నువ్వు చేయనుంటుంది. అలా అనుకోబట్టే సొసైటీలో సైకోలు క్రిమినల్స్ ఎక్కువైపోయారు. 2024 ఎన్సీఆర్బీ క్రైమ్ రిపోర్ట్స్ చూస్తే ప్రతి 1,00,000 మందిలో 445.9 మంది క్రైమ్ చేస్తున్నారు. అలాంటి కండిషన్స్లో మనం బతుకుతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, జ్యుడిషియరీ, ఇలా ఇవేమీ మనిషిలో ఉన్న మృగాన్ని నియంత్రించలేవు. అలా నియంత్రించగలిగేది ఒక్కటే, అదే మన ధర్మం. అందుకే అన్నారు ధర్మో రక్షతి రక్షితః అని. కృతయుగంలో 4 పాదాల మీద నిలబడిన ధర్మం కలియుగంలో ఒక్క పాదానికి పడిపోయిందంటే దానికి కారణం ఇక్కడ ఎవడికి వాడి చేసే కర్మ మీద 199 మందికి విచక్షణ లేదు, నియంత్రణ లేదు. ఒక్కటి మాత్రం నిజం, ఆ దేవుడైనా దయ చూపిస్తాడేమో కానీ కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇది కర్మ సిద్ధాంతం. నువ్వు వండుకున్న అన్నం నువ్వు తినలేకపోవచ్చు, నువ్వు సంపాదించుకున్న డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకోలేకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీతో ఉండకపోనవచ్చు, కానీ నువ్వు చేసుకున్న కర్మ నిన్ను వదిలిపెట్టదు, నువ్వు అనుభవించక తప్పదు. ఎందుకంటే కర్మ ఈశ్వరుడి ఆధీనం. అలాంటి కర్మకి ఆధారమైన నీ ఆలోచన నీ ప్రథమ శత్రువు, ఆచరణ నీ అంతిమ శత్రువు, కర్మ ఆజన్మ శత్రువు. అందుకే మనం చేసే కర్మ ధర్మబద్ధంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మళ్ళీ మనం వేదం చదవాలి. అలాంటి రోజులు త్వరలోనే వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. దట్ వాస్ శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. చాలా 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 సపోర్ట్ చేశారు. మీలాగా చాలా తక్కువ ఇంత జెన్యున్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. స్పెషల్ థ్యాంక్స్ టు జిఎస్కే మీడియా. థ్యాంక్ యూ. ఇతను ప్రీ క్లైమాక్స్లోనే కనబడతాడు. సో మనం సినిమాలోనే ఇతను మాటలు విన్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మాట్లాడొద్దని చెప్పారు మీకు, అర్థమైందా మీకు? నాకు అర్థమైంది, తెలివైన వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఒక పని చేయండి, ఇవ్వండి మైక్. ఏంటి నా ఇచ్చేలా ఉన్నారు ఇట్లా? వదిలండి, వెళ్ళండి, కూర్చోండి. ఒక్క నిమిషం. రక్షిత్ యాక్చువల్లీ నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, రావండి. అంటే మీరు పలాస తర్వాత ఇది వచ్చిన ఈ సినిమాలు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు అనేవి ఎలా ఉంటున్నాయి అంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి లింకప్ పెట్టి చేస్తున్నారు యూనివర్సిటీ. మీ అంటే వీటిలో ఏదైనా ఒకటి అలా ఉండే అవకాశం ఉందా? లేదండి, లేదు. సరే, మీ నాన్నగారు మీకు ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎలా, అంటే ఒక సన్గా కాకుండా ఒక హీరోగా దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? అంటే చాలా మంచి కథ చేసుకున్నామండి. సో ఒక మంచి కథని పలాస తర్వాత మా బ్యానర్లోంచి రావాలంటే చాలా ఆలోచించే చేస్తాం డెఫినెట్లీ. సో అట్లాగే ఒక మంచి కథ ఇది. రేపు మీరు చూసినాక మీకు అర్థం అవుతుంది. రక్షిత్ సార్, డైరెక్టర్లు నచ్చక కాదు సార్, మా నాన్నగారికి మా నాన్నగారు చాలా కథలు వినుంటాం మేము. ప్రొడక్షన్ దీంట్లో చాలా కథలు వినుంటాం. కానీ వాళ్ళు చెప్పే బడ్జెట్స్ కానీ, నెంబర్ ఆఫ్ డేస్ కానీ, ఒక పరంగా కథలు కానీ, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ మూలాన మనమే ఒక కథ చేస్తే ఎలా ఉంటుందని వచ్చిన ఆలోచన, దాని నుంచి పుట్టిన కథ ఆపరేషన్ రావడం, ఈ స్టేజ్ దాకా రావడం, అది నిజంగా మీ అందరి సపోర్టు అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. డైరెక్టర్ గారు అంటే జనరల్గా చాలామంది హీరోలు ఉన్నారు, మంచి మంచి కథలు ఉన్నాయి, మీ దగ్గర కూడా ప్రొడక్షన్ హౌస్ ఉంది, కొడుకునే ఎందుకు అన్నదానికి ఏం చెప్తారు? అది మీకు నాకు ఇద్దరికీ తెలుసు. నేను తండ్రి, నా కొడుకు బాగుంటాడు ఈ సినిమాలో అని తీసాను అంతే. మామూలుగా రావణుడు అంటే సీతను ఎత్తుకుపోయిన రావణుడు చరిత్ర చూసినాం మనం రామాయణంలో. ఇక్కడ కూడా అట్లాంటి ఎత్తుకుపోయే సీన్లు ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా. అంటే ఎత్తుకుపోవటం అంటే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎత్తుకుపోయినట్లుగా ఉంది. ఇప్పుడు కూడా సేమ్ అలా ఆ రావణాసురుడు లాగానే అతనేమో మారు వేషం వేసుకుని వచ్చి ఎత్తుకుపోయాడు, ఇక్కడ ఇతను మాస్క్ పెట్టుకుని వచ్చి ఎత్తుకుపోయాడు. అప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు గరుత్మంతుడు అడ్డం పడ్డప్పుడు ఇప్పుడు కూడా అడ్డం పడ్డాడు. సో అలాంటి అది ఒక థ్రిల్లర్ సినిమా, ఇది ఇంకో రకమైన థ్రిల్లర్ సినిమా. సో రక్షిత్ గారు, మీరు ఇందాక వేసిన ఒక చిన్న టీజర్ అంటే క్లిప్స్లో చూస్తే అక్కడ కూడా ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తున్నట్లే ఉంది. సో అంటే మీరు అడిగారు కదా ఇట్లా మోసం చేస్తారా అని చెప్పి, ఏంటి అసలు ఎందుకు ఇప్పుడు లేడీస్ని విలన్ చేస్తారు? బహుశా నేను ఆన్సర్ చేయాల్సింది కదా అక్కడ. ఇప్పుడు నేను అక్కడ లేడీస్ని విలన్ చేయలేదు, విలన్ బిహేవియర్ మాత్రమే మీరు అక్కడ చూశారు.
లేడీస్ని విలన్ చేయలేదు. ఒక బిహేవియర్లో ఒక మనిషి ఆడి ఇష్టం వచ్చిన పర్సెప్షన్తో చేస్తాడు. లేడీస్ ఈజీ టార్గెట్ కాబట్టి లేడీస్ని చేయటం అనేది మన సొసైటీలో చూస్తున్నాం. అలాగే ఒక ప్రాబ్లం ఫేస్ చేయడంలో ఆడవాళ్ళు చాలా బెటర్గా ఫేస్ చేస్తారు, చాలా అబ్జర్వ్ చేసుకుంటారు, మగవాళ్ళు చేసుకోలేరు, ఎక్కువగా రియాక్ట్ అయిపోతారు. ఎందుకంటే అదొక ఆధిపత్య ధోరణి, మేల్ ఈగో. ఆ మేల్ ఈగోతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మీరు చూసిన సీన్లో అమ్మాయి విలన్ అని చెప్పట్లా, ఆడు చెప్తున్నాడు. మగవాళ్ళందరూ అట్లాగే అనుకుంటారు ఆడవాళ్ళ గురించి. కాబట్టి ప్రాబ్లం మగవాళ్ళది కానీ ఆడవాళ్ళది కాదు. సో అయితే మీరు ఇందాక స్టేజ్ మీద మాట్లాడుకుంటే బాలకృష్ణ, నాగార్జున, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, సో వీళ్ళంతా కూడా ఉన్నారు. నిజంగానే వీళ్ళు తలుచుకుంటూ అవుతుంది. వీళ్ళతో పాటు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, సురేష్ నాయుడు గారు, వీళ్ళంతా ఉన్నారు కదా. సో అంటే చిన్న సినిమాలు ఇక్కడ చాలా వరకు లాస్ అవుతున్నాయి. పెద్ద సినిమాల మీద ఎట్లాంటి ఎఫెక్టు లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళు 500 టికెట్ పెట్టినా థియేటర్ క్యూలో వస్తున్నారు. సో చిన్న సినిమాల గురించి ఈ రోజున్న బడా హీరోలు కావచ్చు, బడా ప్రొడ్యూసర్స్, బడా డైరెక్టర్స్, వీళ్ళంతా కూడా పక్కకి వెళ్ళిపోయి మన వరకు బాగానే ఉన్నాం, స్వార్థంతో నిండిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ విమర్శలు అనేవి ఎప్పటి నుంచో కూడా ఉన్నమాట వాస్తవం. సో ఇప్పుడు చిన్న డైరెక్టర్స్, ముఖ్యంగా చిన్న స్క్రీన్ సింగిల్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అడుగుతున్నమాట. సో ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఎందుకు దీని గురించి షార్ట్ అవుట్ చేసుకోలేకపోతున్నారు? ఇక్కడున్న పెద్ద ప్రొడ్యూసర్లకి ఇది అసలు వాళ్ళకి ఓన్లీ కాంబినేషన్లో సినిమాలు నడిచిపోతుంది, బిజినెస్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నాను నేను. ఓ దాసనారాయణరావు గారు అలాంటి పెద్ద మనుషుల్లో బహుశా ఇప్పుడు లేరేమో. కానీ డెఫినెట్గా చిన్న సినిమాలని, చిన్న ప్రొడ్యూసర్లని, హీరోలని ఎంకరేజ్ చేయకపోతే డెఫినెట్గా ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంది. ఇండస్ట్రీలో వాళ్ళకి ఎక్కువ తెలుసు అది. ముందు మనం థియేటర్లు మూసేస్తామేమో, సినిమా ఇండస్ట్రీ ఏమవుతుందని వర్రి వీళ్ళల్లో ఉంది. కానీ ఈ పెద్ద ప్రొడ్యూసర్లకి హ్యాపీగా కాంబినేషన్లో సినిమాలు నడిచిపోతున్నాయి. వాళ్ళు అనుకున్న డేట్లకే రిలీజ్ అవుతున్నాయి సినిమాలు, ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏమి దాని గురించి ఆలోచించట్లేదు. కానీ ఈ రోజుకు ముందు రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా జనరేషన్స్తో పాటు అందరి గురించి ఆలోచించే మనుషులు ఉండబట్టి ఇండస్ట్రీ ఇక్కడ దాకా వచ్చింది, ఇంత పెద్ద ఇండస్ట్రీ అయింది. అది గుర్తుంచుకుని వీళ్ళు అందరి గురించి ఆలోచించే ఒక ప్లాట్ఫామ్ ఇండస్ట్రీ తయారు చేసుకోవాలి. కానీ వీళ్ళ ఇష్టం వచ్చిన డేట్లు, వీళ్ళకి పండగలు అన్నీ ఈ 6-7 ప్రొడ్యూసర్లు అడ్జస్ట్ చేసుకుని రిలీజ్ చేసుకుంటారు. అప్పుడు థియేటర్లు ఫుల్ అవుతాయి చాలు అనుకుంటున్నారు. థియేటర్లు మూసేసి క్లోజ్ చేయటం, ఓపెన్ చేయటం ఇంతకుముందు జనరేషన్లో ఎవరన్నా చూసారా 10 ఏళ్ల క్రితం? ఇప్పుడు ఎన్ని థియేటర్లో ఒక వారం మూసేసి ఒక వారం తెరుస్తున్నారు? ఇవన్నీ ఇండస్ట్రీ ఆలోచించుకోవాల్సిన విషయం. రక్షిత్ గారు, సో అంటే మాస్టర్లో చూస్తే మీ ఆలోచనలే మీ శత్రువులు అని ఉంది కదా. సో అక్కడ చూస్తే ఆఫ్ ఉంది కాబట్టి ఆ విలన్ మీరేనా ఏంటి? అదే అందుకేనండి సిల్వర్ కాయిన్స్ కంటెస్ట్ పెట్టాము. మీరు ముందే నాతో అన్నీ చెప్పించేయాలనుకుంటాను, చాలా తప్పు అది. కాబట్టి జనాల్ని రేపు చూడనివ్వండి. రేపు సినిమా చూసి ఇంటర్వ్యూలో మీరు కూడా మెసేజ్ పెట్టండి నేనా అని, అప్పుడు చెప్తాను. రక్షిత్ గారు హాయ్ అండి. హాయ్. ప్రమోషన్స్ చూస్తున్నాం, చాలా ఫుల్ స్వింగ్లో చేస్తున్నారు. ప్రమోషన్స్కి ఎక్కువ కష్టపడినట్టు అనిపిస్తుంది. అంటే సినిమా కంటే ప్రమోషన్స్కి మీరు ఎక్కువ కష్టపడినట్టు అనిపిస్తుంది. అంటే సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి డెఫినెట్లీ ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా కమల్ హాసన్ గారు భారతీయుడు స్టేజ్ మీద చెప్పారు, మేము ఒక సేల్స్ మెన్ లాగా ప్రమోట్ చేయాలని. దట్స్ ద జాబ్ ఐఎమ్ డూయింగ్. కాబట్టి సినిమా కోసం ఏదైనా చేయాలి. నిన్న ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళి దోశలు వేసాము, కాఫీ పెట్టించాము, ఆడియన్స్తో మాట్లాడాము. సో ఆడియన్స్కి ఎంత దగ్గరగా తీసుకెళ్ళాలి అని ప్రతి నిమిషం, ప్రతి క్షణం తపన పడుతున్నాం. అండ్ అట్లాగే కొన్ని కాన్సెప్ట్ వీడియోలు కూడా చేసాం. వాటికి కారణం అదే, సినిమా బాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని. ఓకే, కానీ 26వ తేదీ రావణ్ వర్సెస్ రాయన్ ఎలా ఉండబోతుంది ఏంటి? రావణ్ గెలుస్తాడు, చూద్దాం. రావణ్నే గెలుస్తాడు. మా సినిమా తక్కువ టికెట్ రేట్ అని చెప్పాను, రాయన్ ఎక్కువ రేట్ ఉంది టికెట్. సో మీరు ట్రై చేయండి, ఫస్ట్ మా సినిమాకి వెళ్ళి చూడండి. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, ఒక ఇంట్రెస్టింగ్ సినిమా, ఒక సైకో థ్రిల్లర్. అండ్ మీరు సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. సో తప్పకుండా చూడండి. డైరెక్టర్ గారు, రాధిక గారు నా పోస్టర్లో చూస్తుంటే చాలా ఆక్రోషంగా కనిపిస్తున్నారు. అలాంటి క్యారెక్టర్లో చూడలేదు. ఏంటంటే ఆవిడ క్యారెక్టర్ అంత డిఫరెంట్గా ఉంటుంది. ఒక కూతురు మిస్ అయిన తల్లి రోడ్లు చేస్తున్నారు. ఒక కూతురు కనపడకుండా పోతే ఒక తల్లిలో ఉండే ఆవేదన, ఆక్రోశం, కోపం, క్రోధం, ఒక తల్లి మనసు ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
ఈ సినిమాలో రాధిక గారి పెర్ఫార్మెన్స్ చాలా కాలం పాటు ఒక రెఫరెన్స్గా ఉంటుంది. ఆవిడ పోలీస్ స్టేషన్లో ఒక సీన్లో చేసింది కానీ, ఆవిడ కూతురు గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ చాలా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అసలు నా కూతురు బతుకుందో లేదో చెప్పండి చాలు అనే కొన్ని చాలా బాగా చేశారు. ఓకే, అంటే ఇప్పుడు ప్రత్యేకంగా రాధిక గారి బాగా చేస్తారని చెప్పడం అనేది చాలా తప్పు మాట, కానీ చాలా అద్భుతంగా చేశారు. రక్షిత్ గారికి మొదలుగా చేశారా ఏంటి? అది సినిమా చూడాలి మీరు. అదే కదా, క్లైమాక్స్ ట్విస్ట్ చెప్పండి. రేపు 12ంటికి చెప్తాను. ఓకే, 12ంటికి తప్పకుండా రండి. షూర్ అండి, విష్ ఆల్ ది బెస్ట్. రక్షిత్ గారు హాయ్. చాలా మంది వాళ్ళ సన్ని పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తారు కానీ డైరెక్షన్ ఫస్ట్ టైం వింటున్నాము. అండ్ మేబీ ఫాదర్ కాకుండా, అంటే ఇంట్లో మీరు క్లోజ్గా ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు, బట్ సెట్స్లోకి వచ్చేసరికి మీరు ఫాదర్ అండ్ సన్ కదా. మేబీ మా ఫాదర్ కాకుండా డైరెక్టర్ ఇంకెవరైనా అయ్యి ఉంటే ఇంకా ఈ క్యారెక్టర్ ఇంకా ఫ్రీగా చేసి ఉండేవాడిని అని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, నేను ఒక యాక్టర్గానే చేశాను, ఏమి ఇబ్బంది పడలేదు. ఎప్పుడు మా ఫాదర్ డైరెక్షన్ చేస్తున్నారు, నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. ఎందుకంటే పలాస అప్పుడు కూడా మా ఫాదర్ సెట్లో ఉండేవాళ్ళు కొన్ని రోజులు, ఆ ఇబ్బంది ఎప్పుడు కలగలేదు నాకు అసలు. సో ఇంట్లో ఎలా ఉన్నారో సెట్స్లో కూడా అలానే ఉన్నారు? యా, మేము ఇంట్లో ఉంటే అంతసేపు కలిసి ఉండము కాబట్టి నాకు ఈ 40 రోజులు మా నాన్నగారితో చాలా దగ్గరగా ఉన్నాను. అది కూడా నాకు చాలా స్పెషల్. ప్రతిరోజు మా నాన్నగారితోనే ఉండేవాడిని. ఇట్లాంటి ఒక 40 రోజులు మళ్ళీ నా లైఫ్లో వస్తాయి రాదు తెలియదు. సో ఏమన్నా చెప్పారా చాలా బాగా చేశారని? లేదండి, అంత ఏమి ఎక్స్ప్రెసివ్గా చెప్పరు నాకు ఏది. ఆ పద్యం పాడాను కదా, ఆ పద్యం సీన్లో చెప్పారు, అందుకే నేను పద్యం పాడాను. వాళ్ళ ఆ పద్యం సీన్లో చాలా బాగా చేసాము. ఎలా చేశారని అయితే మేము రేపు 26th చూసి చెప్పాలి. చూసి రేపు చెప్తారేమో, ఆడియన్సే చెప్తారు మీకు. ఓకే, థ్యాంక్ యూ, విష్ ఆల్ ది బెస్ట్. రక్షిత్ అన్న, హాయ్, దిస్ ఇస్ యాంకర్ రాజేష్. అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు ఈ మాస్క్ మీద లేకపోతే ఫేస్ రివీల్ చేయకుండా చాలా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం లాస్ట్ వరకు రివీల్ అవ్వదు అంటున్నారు. నిజంగా దానికి ఇంపార్టెన్స్ ఉందా, లేకపోతే జనాల అటెన్షన్ కోసం ఏమైనా అలాంటిది క్రియేట్ చేశారా అనేది ఒక డౌట్గా ఉంది. టైటిలే ఆయన పేరు పెట్టాం, ఇంకా ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది అసలు టైటిలే ఆ మాస్క్ మెన్ మీద. సో హీఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమా చూసాక మీకు అర్థమవుతుంది, ఇదేదో ఊరికనే గిమిక్ కాదు, చాలా బాగుంటుంది. అండ్ సినిమా ఒక న్యాచురల్ ఫ్లోలో జరుగుతుంది. మనం ఎలా అయితే మలయాళం నుంచి ఒక మంజుమల్ బాయ్స్ని తీసుకున్నాం, ఒక ఫ్లోలో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అంత న్యాచురల్ ఫ్లోలో జరుగుతూ ఉంటుంది. మన తెలుగు సినిమాను కూడా మనం అంత బాగా స్ట్రాంగ్గా చూసి ఒక నలుగురికి చెప్పాలి. మీకు బాగుంది అనిపిస్తే మీరు ఇంకో నలుగురికి చెప్పండి. రక్షిత్ గారు, ఆపరేషన్ రౌండ్ ట్రైలర్ బాగుందండి, కానీ ఒక యాక్టర్గా మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలా కొన్ని మూవీస్ చేశారు. అంటే ఇప్పుడు యాక్టర్గా ఒక పర్టికులర్ సీన్స్ చేసినప్పుడు నేను బాగా చేశాను మీకు అనిపిస్తుంది, కానీ డైరెక్టర్గా మీ ఫాదర్ గారు కానీ ఒప్పుకోరు. కానీ పర్టికులర్ ఏదైనా పర్టికులర్ సీన్లో ఇది బాగా రాలేదు అని ఏదో నెగోషియేట్ అయినా మీకు సీన్ ఉందా? అంటే ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు నేను తప్పు చేసిన మా ఫాదర్ కరెక్ట్ అయినా అటువంటి అనిపించిందా మీకు ఏదైనా పర్టికులర్ సీన్లో? మా ఫాదర్ అనే కాదండి, ఎనీ డైరెక్టర్ నాకు ఈ సీన్ బాగాలేదు ఇంకో టేక్ చేద్దాం అంటే చేస్తాను. ఒక టేక్ 2 టేకులు కాదు, 10 టేకులు 25 టేకులు అయినా చేస్తాను. అది నేను పలాస అప్పుడు చేశాను, నేను ప్రతి సినిమాకి అలాగే చేస్తాను. సో దీంట్లో పాజిటివ్ చూస్తే నీకు గ్రేట్ షేడ్ కనబడుతుంది, పాజిటివ్ సైడ్ కనబడుతుంది. సో విలన్ ఒకటి, విలన్ కూడా గ్రేట్ షేడ్ కనబడుతుంది, అలాగే పాజిటివ్ కనబడుతుంది. అంటే విలన్ కూడా రెండు రకాలు ఉన్నాయి అక్కడ విలన్కి. అంటే ప్రతి మనిషిలోనూ పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి. పాజిటివ్ థాట్ నెగిటివ్ థాట్ని డామినేట్ చేసినప్పుడు మంచి మనిషి అవుతాడు. నెగిటివ్ థాట్ పాజిటివ్ థాట్ని డామినేట్ చేసినప్పుడు సైకోలు అవుతారు. సో ఆ ఆలోచనలు మన అందరిలోనూ ఉంటాయి, దాన్ని సూచించడానికి కొంతవరకు చూపించాము. అండ్ మన ఆలోచనల్ని మనం విజువల్గా చూడగలుగుతాం ఈ సినిమాలో. మీరు ఓపెనింగ్ షాట్లో చూసినట్టయితే, మేము ఇందాక రిలీజ్ చేసిన ఓపెనింగ్ షాట్లో, దాంట్లో అతని తాలూకు ఆలోచన మీకు కనబడుతుంది, మళ్ళీ చూడండి. సో అలా ఒక వైబ్రెంట్గా తీసిన సినిమా ఇది. డైరెక్టర్ గారు ఆయన కోసం ఈ స్టోరీని వేరేగా మార్చారు, ఆయన గురించి ఆయన తగ్గట్టుగా, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా. రక్షిత్ కోసం రాసి. అంటే ఇప్పుడు అంటే వేరే హీరో అయితే మీరు ఈ సినిమా చేయరు, ఆయనతో మాత్రం చేస్తారా? ఈ సినిమా రక్షిత్ గారు, దిస్ ఇస్ చంద్ర, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. బాగానే ఉన్నాయి, మీరే చేస్తున్నారు. అంటే మామూలుగా ఇప్పుడు మీ అందరితో పోల్చుకుంటే రాధికా గారు సీనియర్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ నటి.
సో ఎక్కడ కూడా ప్రమోషన్స్కి ఆవిడ రాలేదు, అండ్ కామన్ ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ కూడా లేదు. అంటే ఏంటి అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా జరిగినాయా రాజకీయ గారికి మీకు, లేకపోతే చిన్న చిన్న ఏమైనా ఉన్నాయా, లేదా వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఆవిడ రాకపోవడానికి? రాధిక గారు మా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చారు, మీరు అందరూ చూసారు, ఆ రోజు మీరు అందరూ కూడా వచ్చారు. మేము సినిమా యాక్చువల్లీ అనుకున్న డేట్ కన్నా ముందుకు వచ్చాం. రాధిక గారి డాటర్ మ్యారేజ్ ఉంది, మీరు అందరికీ తెలుసు, మీరు వెళ్ళి కలిశారు కూడా. సో కాబట్టి మీరు అనవసరంగా గొడవలు ఉన్నాయా, అసలు ఆవిడతో గొడవ పడే స్థాయి మాకు లేవు. కాబట్టి ఆవిడ లేడీ సూపర్ స్టార్, మాకు బయట కూడా పంపిస్తా ఉన్నారు, వాళ్ళు రిలీజ్ చేస్తాం మోస్ట్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. యా, డైరెక్టర్ వెంకటేశ్వర గారు. సో అంటే 26th అనే డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో, అంటే ఇప్పుడు యాజ్ ఏ డైరెక్టర్గా. సో ఎలా అనిపిస్తుంది అంటే రేపు చాలా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి,